హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగర్కొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. ఈరోజు ఏప్రిల్ 8 రోజు ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. హీరో మోటోకో అనాలిసిస్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇది డిలేడ్గా వస్తుంది అని అనిపించినట్లయితే మీరు టెలిగ్రామ్ ఛానల్లో కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు లైవ్ మార్కెట్లో ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా డైరెక్ట్ మీకు అక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వీడియోస్ కాబట్టి మనం రికార్డ్ చేసిన డేట్కి పబ్లిష్ అయిన డేట్కి కొంచెం డిస్క్రిమినేషన్ ఉండడం వల్ల మీకు రైట్ టైంకి ఇన్ఫర్మేషన్ ఉండకపోవచ్చు. కాకపోతే మీరు ఇక్కడ ఈ వీడియోలో చూడాల్సింది ఏంటంటే ఎలా అనలైజ్ చేస్తున్నాం, డాటాని ఏ విధంగా అనలైజ్ చేస్తున్నామో అది నేర్చుకొని మనం కూడా అదే విధంగా ఆ డాటాని మన ముందు పెట్టినప్పుడు ఆ టైప్లో అనలైజ్ చేసినట్లయితే వేరే వాళ్ళ సహాయం లేకుండా మనం కూడా మార్కెట్లో ఉన్న డాటాని అదే విధంగా అనలైజ్ చేసుకొని మార్కెట్లో ట్రేడ్ పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అనాలిసిస్లోకి వెళ్ళినట్లయితే చూడండి, మార్కెట్లో హీరో మోటోకో గత కొన్ని రోజులుగా కన్సాలిడేషన్లో ఉంది, ఎటు డైరెక్షన్ లేకుండా కన్సాలిడేషన్లో ఉంది. ఈ టైంలో మనం ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే కూడా జనరల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ని ప్రైస్ మూమెంట్ని క్యాల్కులేట్ చేసేప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే ప్రైస్ పైకి వెళ్తూ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పైకి వెళ్ళినట్లయితే లాంగ్ బిల్టప్ అంటాము. అదే ప్రైస్ పడిపోతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది అనుకోండి షార్ట్ బిల్డప్ అంటాము. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయా షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయా అని చెప్పడానికి రెండింటిని మనం బేరేజీ వేసుకుంటున్నాం. అది ప్రైస్ మూమెంట్తో ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం చేస్తుంది అని. అంటే ఒకవేళ మనం ప్రైస్ మూమెంట్ని ఈ ఈక్వేషన్లో నుంచి తీసామనుకోండి ఇది ఏం చేస్తుంది అనేది చెప్పడానికి అవ్వదు. అంటే మనం ప్రైస్ కదిలేప్పుడు ఎటువైపు కదిలేప్పుడు ఏం జరుగుతుంది అని రెండింటిని కంబైన్ చేసినప్పుడు మాత్రమే మనం అది లాంగ్సా షార్ట్సా అని చెప్పడానికి అవుతుంది. ఇక్కడ ఉన్న క్యావియేట్ ఏంటంటే మార్కెట్లో క్లియర్ కట్ మూమెంట్ ఉందనుకోండి, ప్రైస్ మూమెంట్ పైకి వెళ్తుంది, క్లియర్గా చూసిన వెంటనే మనకు తెలుస్తుంది ప్రైస్ పైకి వెళ్తుంది అని. ఇలాంటి క్లియర్ కట్ మూమెంట్ ఉన్నప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా నిన్నటితో పోలిస్తే ఈ రోజు కొంచెం హై ఉంది, నిన్నటి కన్నా రేపు ఇంకొంచెం, ఈ రోజు కన్నా రేపు ఇంకొంచెం హై ఉంది అనుకోండి, ఇప్పుడు మనకి క్లియర్గా తెలుస్తుంది ప్రైస్ పైకి వెళ్తుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ పైకి వెళ్తుంది కాబట్టి మనకి లాంగ్స్ బిల్డ్ అయ్యి అనేది బై డెఫినేషన్ తెలుస్తుంది. కానీ కన్సాలిడేటెడ్ మార్కెట్లో ఏం జరుగుతుందంటే కేవలం ప్రీవియస్ డేస్ క్లోజ్ని కన్సిడర్ చేసుకొని ఇక్కడ మనం ఇప్పుడు ఏదైనా ఒక రీసెర్చ్ రిపోర్ట్స్లో కానీ ఎక్కడైనా మీరు చూసారనుకోండి గత 1 వీక్గా షార్ట్స్ బిల్డ్ అయ్యే మార్కెట్లో అని చెప్తున్నారు అంటే వాళ్ళు కేవలం ఏం చేస్తారంటే ప్రీవియస్ డే క్లోజ్ ఈ క్లోజ్ కన్నా కింద ఉన్నప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ నిన్నటి కన్నా ఈరోజు పైనుంది కాబట్టి ఇది షార్ట్స్ అని డిసైడ్ చేసేస్తారు. ఇప్పుడు కన్సాలిడేషన్ మార్కెట్లో ఏం జరుగుతుందంటే కంటిన్యూస్గా ఒక రోజు కిందికి ఒక రోజు పైకి ఇలా కంటిన్యూస్గా పైకి కిందికి వెళ్తున్న టైంలో ఈ కంప్లీట్ డాటాకి అసలు వాల్యూ లేదు. ఎందుకంటే ప్రైస్ ప్రీవియస్ డే క్లోజ్కి కిందుందా పైన ఉందా అనే ఒక ఎస్టిమేషన్తో వీటిని డిసైడ్ చేసేస్తారు. కాబట్టి క్లియర్ కట్ ట్రెండింగ్ మార్కెట్లో వచ్చినంత ఇన్ఫరెన్స్ సైడ్ మార్కెట్లో ఓపెన్ ఇంట్రెస్ట్కి అంత ఇన్ఫరెన్స్ ఉండదు. సో మనం ప్రీవియస్గా ఇప్పటి వరకు ఉన్న కన్సాలిడేషన్లో వచ్చిన ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ మొత్తాన్ని మనం ఇన్ఫరెన్స్ తీసుకోకుండా పక్కన పెట్టేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ పాయింట్లో మనం స్పెసిఫిక్గా హీరో మోటోకో గురించి ఎందుకు అనలైజ్ చేస్తున్నామంటే ఈ కన్సాలిడేషన్ మార్కెట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం చేసింది అనేది పక్కన పెడితే కొన్నిసార్లు చూడండి డౌన్ వచ్చిన ప్రతిసారి వాల్యూమ్స్ రేజ్ అవుతున్నాయి, డెలివరీస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు వాల్యూమ్స్ మొత్తం డ్రై అయిపోయాయి, డెలివరీస్ మొత్తం డ్రై అయిపోయాయి. మళ్ళీ బాటమ్ ఒక దగ్గరికి అంటే ప్రీవియస్ లో దగ్గరికి వచ్చినప్పుడు చూడండి మళ్ళీ డెలివరీస్ ఇంక్రీజ్ అయ్యాయి. ఇక్కడ చూడండి డెలివరీస్ ఇంక్రీజ్ అయ్యాయి, ఈ పాయింట్లో చూడండి డెలివరీస్ ఇంక్రీజ్ అయ్యాయి. అంటే క్లాసికల్గా అక్యుములేషన్ అంటూ జరుగుతుందని అర్థం. ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ 100 crores చేతిలో పెట్టుకున్నారు, 4600 దగ్గర నేను హీరో మోటోకో కొనాలనుకుంటున్నాను అనుకున్నారనుకోండి, నేను 100 కోట్లు నేను ఈ పాయింట్లో పెడితే నా ఒక్కడి పర్చేజ్ వల్ల ప్రైస్ పైకి పెరుగుతుంది. సో యావరేజ్ చూసుకున్నట్లయితే నేను ఎక్కడో 4700 దగ్గర 4800 దగ్గర నాకు స్టాక్ వస్తుంది, దానివల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. అందుకని జనరల్గా స్మార్ట్ పీపుల్ ఏం చేస్తారంటే ఏదైనా ఒక ప్రైస్ వాళ్ళకి లోయెస్ట్ పాయింట్ అనిపించినప్పుడు ఆ పాయింట్ దగ్గర అక్యుములేట్ చేసుకుంటారు, కొంత అక్యుములేట్ చేసుకుంటారు. మేబీ వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో ఒక 10% or 5% అక్యుములేట్ చేసుకున్నాక ఈ అక్యుములేషన్ చూసి మళ్ళీ బయింగ్ స్టార్ట్ అవుతుంది కదా, ఈ బయింగ్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఏం చేయరు, ఖాళీగా ఉంచుతారు. మళ్ళీ కొంత దూరం వెళ్ళాక ఈ పెద్ద వాళ్ళ మూమెంట్ ఇక్కడ ఉండకపోవడం వల్ల ఈ మూమెంటం అనేది డ్రై అవుట్ అయిపోయి మళ్ళీ ప్రీవియస్ లోకి పడుతూ ఉంటుంది.
ఈ వాళ్ళ బయింగ్ ప్రైస్ వచ్చిన ప్రతిసారి అక్యుములేట్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర ఉన్న మనీ అంతా అయిపోయేంత వరకు ఈ కన్సాలిడేషన్లోనే ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు కంప్లీట్ అక్యుములేషన్ జరిగిన తర్వాత మార్కెట్లో ఆటోమేటిక్గా మూమెంట్ అంటూ జరుగుతుంది. ఇది థియరిటికల్గా అండ్ ప్రాక్టికల్గా కూడా చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటిది మనకి ఇక్కడ కనబడుతుంది అని అర్థం. హీరో మోటోకోలో కన్సాలిడేషన్ జరుగుతున్నప్పుడు ప్రతి కన్సాలిడేషన్ లోలో అక్యుములేషన్స్ జరుగుతున్నాయి అండ్ వాల్యూమ్స్ కూడా అక్యుములేట్ అవుతున్నప్పుడు పెరిగాయి అండ్ మిగతా అప్ మూవ్స్లో ఎక్కడ కూడా మనకి వాల్యూమ్స్ లేవు, డెలివరీస్ కూడా డ్రై అయిపోయాయి. కాబట్టి ఈ కన్సాలిడేషన్, పాత కన్సాలిడేషన్ అంతా కంప్లీట్గా అక్యుములేషన్ జరిగిందనే ఒక అజంప్షన్. ఇప్పటి వరకు మనం ఏది కూడా ఖచ్చితమైన నిర్దిష్టమైన రూల్ లాగా మనం పెట్టుకోకూడదు. ఇది ఒక థియరీ, దీన్ని బేస్ చేసుకొని మనం ఒక స్ట్రాటజీ వేసుకుంటాం. ఇప్పుడు ఇలాంటి కన్సాలిడేషన్ జరుగుతున్నప్పుడు ఎప్పుడు మనం పార్టిసిపేషన్లోకి వెళ్ళాలి, ఇక్కడ పార్టిసిపేషన్ చేయాలా, ఈ పాయింట్లో పార్టిసిపేట్ చేయాలా, ఇక్కడ పార్టిసిపేట్ చేయాలా, ఈ రోజు ఉన్న పాయింట్లో పార్టిసిపేట్ చేయాలా అంటే దీనికి మనకి ఇంతకుముందు నేను పాత వీడియోల్లో కూడా చెప్పినట్లుగా పీసీఆర్ చూసుకుంటాం. పీసీఆర్ అనేది పుట్ కాల్ రేషియో, పుట్స్ సంఖ్య అంటే పుట్ రైటర్స్, ఇన్సూరెన్స్ అమ్మే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది అంటే అప్పుడు మనం ఆ పాయింట్లో అంటే ఆ పీసీఆర్ అనేది పెరుగుతున్న టైంలో మనం ఎంటర్ అయినట్లయితే మంచి మూమెంటం క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు అలాంటి మూమెంట్ ఏమైనా కనబడుతుందా అంటే ఇక్కడ చూడండి, కంటిన్యూస్గా పడిపోయి లాస్ట్ 3 monthsలో ఎప్పుడూ లేనంత లోలో పీసీఆర్ ఉన్న తర్వాత లాస్ట్ 3 daysగా కంటిన్యూస్గా మనకి పీసీఆర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం మనకు కనబడుతుంది క్లియర్గా. సో ఈ టైంలో మనం ఈరోజు 4613 వీడియో చేస్తున్నప్పుడు వచ్చింది అండ్ మనకి టెలిగ్రామ్ ఛానల్లో మీరు చూసుకున్నట్లయితే హీరో మోటోకో మీకు మార్నింగ్ 10:20కి మనకు అలర్ట్ రావడం జరిగింది. 4556 దగ్గర మనకి అలర్ట్ ఇవ్వడం అయితే జరిగింది, మన యాప్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది రియల్ టైం మార్కెట్లో ఈ పారామీటర్స్ అన్నిటిని స్కాన్ చేస్తూ రైట్ టైంలో మనకు అలర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ పాయింట్లో 4556 దగ్గర అలర్ట్ ఇవ్వడం జరిగింది. మార్కెట్ క్లోజ్ అయ్యేప్పటికీ 4613 దగ్గర ఉంది. ఆల్రెడీ 40% ఆఫ్ రిటర్న్స్ మనం పాకెట్లో వేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి మూవ్ ఇది. సో ఇలాంటి మూవ్స్ ఫ్యూచర్లో మిస్ అవ్వకూడదు అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ అయ్యి ఉండండి. ఇలాంటి కంప్లీట్ ఫ్యూచర్స్ అండ్ టెక్నికల్ డాటాని బేస్ చేసుకొని స్కాన్ చేసినటువంటి రిజల్ట్స్ నుంచి మనకి ఇలాంటి ట్రేడ్స్ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇలాంటి వాటిని ఎలా ట్రేడ్ చేయాలి, సో ఇక్కడ ఎంటర్ అయ్యాను, దీని టార్గెట్ ఏంటి, స్టాప్ లాస్ ఏంటి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, టార్గెట్ ఏంటి అని. టార్గెట్ ఎప్పుడు కూడా మనం మార్కెట్కే వదిలేయాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే జనరల్ నోషన్ 1:1 లేదా 1:2, నేను 1 రూపీ రిస్క్ పెడితే 2 రూపీస్ నాకు వచ్చినప్పుడు తీసుకుంటాను అనుకుంటారు. ఇప్పుడు ఈరోజు హీరో మోటోకో రేపు పొద్దున మీకు 100% రిటర్న్ ఇచ్చింది అనుకోండి, మీరు తీసుకోరా? 10% వచ్చిన తర్వాత నా మార్కెట్ నుంచి ఇంతే తీసుకోవాలనుకుంటున్నాను, ఎగ్జిట్ అవుతాను అని ఎగ్జిట్ అయ్యారు. నెక్స్ట్ డే ఒక దాంట్లో స్టాప్ లాస్ పెట్టుకున్నారు, అది హిట్ అయిపోయి మీ చేతిలో లేకుండా 30% లాస్ అయ్యారు అనుకోండి. ఈ రెండు మన చేతిలో ఉండవు. కాబట్టి ఎప్పుడైనా రీజనబుల్గా చేయాలనుకుంటే ఏంటంటే, ఒకటి లాసెస్ ఎప్పుడు కూడా లిమిటెడ్గా ఉండాలి, ప్రాఫిట్స్ ఎప్పుడు కూడా మనం మార్కెట్కి వదిలేసేలాగా ఉండాలి. ఇలా ఉండాలి అంటే మనం చేయగలిగేది ఏంటి, నేక్డ్ కాల్స్ని తీసుకుంటే ఇలా జరుగుతుంది. కానీ నేక్డ్ కాల్స్ తీసుకున్నప్పుడు వచ్చే ప్రమాదం ఏంటంటే టైం ఎక్కువ తీసుకుందనుకోండి, తీటా డికే వల్ల మనకి లాస్ రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని మనం బుల్ కాల్ స్ప్రెడ్స్ చేస్తాం. బుల్ కాల్ స్ప్రెడ్స్ చేసినప్పుడు మనం హయ్యెస్ట్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడుందో అక్కడ సెల్ చేసేసి ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎక్కడ ట్రేడ్ అవుతుందో అక్కడ బై చేసామనుకోండి, మ్యాక్సిమం అంటే మిగతా వాళ్ళతోటి నేక్డ్ కాల్స్ తీసుకున్న వాళ్ళతోటి పోల్చుకున్నట్లయితే ఒక 10-15% ఆఫ్ రిటర్న్స్ తక్కువ వచ్చినప్పటికీ రిస్క్ చాలా తగ్గిపోయి ఈ బుల్ కాల్ స్ప్రెడ్స్ వాడడం వల్ల ఆల్మోస్ట్ ఫుల్ మూమెంటంని మనం క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా పార్టిసిపేట్ చేసినట్లయితే మంచి మూమెంటంలో ఎక్కువసేపు మనం మార్కెట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.